14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ డబ్బులు వస్తే ఏదో వీధిలో ఎట్టేశారు, నడుచుకుంటూ పోవాలా. మా ఫాదరు 7 కిలోమీటర్లు నడుచుకుంటూ 7 మైళ్ళు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చి గాంధీ ఉద్యోగం చేసి మమ్మల్ని చదివించినాడు. 5 మందిలో 4 ఎంప్లాయీసు. మా ఫాదరు సాయంత్రం వచ్చిన తర్వాత నులక మంచం మీద కూర్చొని, మేము కట్టల మీద కూర్చుంటే నాకు బాగా గుర్తుంది, నులక మంచం మీద కూర్చొని ఒకటే చెప్తుండే, మనం ఒకరిని చెడపకూడదు. మనము ఒకరిని చెడిపితే మనల్ని చెడిపే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఒకరికి సాయం చేస్తే మనకు సాయం చేసేవాళ్ళు ఎంతోమంది ముందుకు వస్తారు. ఒకరిని ముంచకూడదు. మనము చేతనైతే సాయం చేయాలా, లేకపోతే పక్కన ఉండాలా. కానీ ఇదే పద్ధతిలో బతకండి అని చెప్తే అదే పద్ధతిలో మేము జీవితం గడుపుతున్నాము. కానీ 80s కింద 85 కింద ముందు మా ఇంట్లో 5 మంది మేము అన్నదమ్ములు అయితే 4 ఎంప్లాయీస్. ఇంకా మా ఫాదర్ ఎంత కష్టపడిందల్లా. దానికి తోడు నన్ను మా పెద్దన్నయ్య ఆయన స్టేట్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయిపోయి ఈ మధ్యనే స్వర్గస్థుడైనాడు. ఆయన నన్ను చిన్నప్పటి నుంచి చదివించినాడు. 5వ తరగతి నుంచి చదివించి నాకు ఉద్యోగం చూపించి పెళ్ళి చేసి నా కాపురం వేరే పెట్టి అంతవరకు నన్ను ఓ కొడుకు మాదిరి చూసుకున్నాడు. ఇంకోటి మాకు 2 అక్కలు ఉన్నారు. పెద్ద అక్క కూతురే నా భార్య. మా అక్క కూతురు ఏమి అనలేమి అంటే మా అన్నోళ్ళు ఊరుకుంటారా, మా అక్కలు ఊరుకుంటారా. కాబట్టి ఇంకా సర్దుకోవాల్సిందే, తప్పదు. మా పిల్లోడు అన్నాడు అట్లా. కాబట్టి ఇంకోటి ఆమె సహకారం వల్లనే, పిల్లల సహకారం వల్లనే నేను ఇక్కడ ఉద్యోగము ఇబ్బంది లేకుండా ఉన్నాను. ఇప్పుడిప్పుడే చంద్రకాంత్ రెడ్డి గారు వస్తున్నారు. రైట్ సార్. ఇక్కడ ఎట్లుంటుందంటే మార్కెట్ యార్డ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, వ్యాపారస్తులు. నేను ప్లెంట్గా క్లియర్గా క్లారిటీగా ఉన్నట్టు మాట్లాడతా. నా సిద్ధాంతం అది. నేనేమంటానంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ. ఒక చిన్న కూలాయమ్మను కూడా ఏమనలేదు అంటే ఇమ్మీడియట్గా బయట నుంచి ఫోన్ వస్తుంది, ఏమయ్యా కూలాయమ్మ దొరికిందా నీకు? పెద్ద పెద్ద వ్యాపారులు కూడా వాళ్ళ కథ అంట, ఏమనలేదు. ఇంకోటి ప్రజాస్వామ్యంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 150 అడుగుల దూరంలో 2 లెట్రిన్లు ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధి ఇక్కడ వచ్చినప్పుడు మాకు లెట్రిన్లే లేవు సార్ అనింది ఒక ఆయమ్మ. ఏమ్మా ఇంత పెద్ద 60 ఎకరాల్లో లెట్రిన్ లేవంటే ఉండాయి, ఆడు ఉండాయి, ఈడు ఉండాయి, మరి ఆడగోళ్ళు నాకు ఈడే కావాలని 30 అడుగుల దూరంలో ఆమెకు లెట్రిన్ కట్టించినారు ఇదే మార్కెట్ యార్డ్లో. ప్రజాస్వామ్యం ఎంత వెలువెత్తునుందో మార్కెట్ యార్డ్లో అర్థం చేసుకోండి. అంతటి ప్రజాస్వామ్యం ఉంది. ఏ గుమస్తాను కూడా ఏమనలేము. ఇంకా షావుకారులు మంచి వాల్యూ ఇస్తారు, ఎందుకంటే వ్యాపారస్తులకి అధికారులకి తప్పదు. గుమస్తాలు ఏమనలే, మామూలు ఏమనలే. మరి అయినా వీళ్ళందరితో ప్రతి ఒక్కరితో నేను సమన్వయం చేసుకొని అన్నా రాన్నా రా కూర్చోన్నా ఏమి చేసాం చేద్దాం, అది అవుతుందో కాదు తర్వాతగా చేద్దాం లేనా, అదేం పెద్ద సమస్య. ఫోన్ చేశాడన్నా, అన్న ఫోన్ చేశాడు, మాట్లాడడం లేనా అని చెప్పి సమన్వయం చేసుకొని ఈ మార్కెట్ యార్డ్ను బాగా నడిపినాము. మీరందరూ సహకరించినారు.